ఆ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా, మీతో పాటు నేను కూడా ఉంటే హెల్ప్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. ఐ విల్ సెటిల్ డౌన్. ఏంటిది వాగ్దేవి? ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యం కాదని నీకు 100 సార్లు చెప్పినా నువ్వు పట్టించుకోవా? ఇలా మొండిగా ఉంటే ఎలా చెప్పు? పిల్లలు చూసుకుంటారులే, వాళ్ళని వెళ్ళని. కాఫీ తాగుతున్నాను కదండి, 2 నిమిషాల్లో తగ్గిపోతుంది. మీరేం కంగారు పడకండి. అమ్మా, ఇలాంటి సమయంలో కాఫీలు కాదు, కషాయం తాగాలి. ఇంతలోనే వాగ్దేవి పరిస్థితి నీకెలా తెలిసిందమ్మా? ఎందుకు తెలియదు బాబుగారు? మా అమ్మగారిని నిత్యం కనిపెట్టుకుని ఉండడమే కదా నా పని. అమ్మా, అది పక్కన పెట్టేసి ఇదిగో ఇది తాగండి. అయ్యో నో వాణి, ఇప్పుడే కాఫీ తాగుతున్నాను. మళ్ళీ కషాయం అంటే ఇబ్బంది అవుతుంది. మీరు ఈ కషాయం తాగుతూ ఉండి నేను నా పని చేసుకుంటాను. ఏం చేస్తావు? మీరు అనుమతిస్తే నాకు తెలిసిన వైద్యం చేస్తానమ్మా. వైద్యమా? అంటే ఏం చేస్తావు? వాణి, నీ చేతుల్లో ఏం మ్యాజిక్ ఉందో ఏమో గాని ఇంత తలనొప్పి కూడా ఇలా తగ్గిపోయింది. తగ్గిపోయిందమ్మా. మరి ఈ వైద్యానికి నీ కోడలికి ఎంత ఫీజు ఇస్తావో? ఫీజా? ఎప్పుడు? ఎందుకండి? ఎప్పుడే ఇస్తాను. ఇదిగో, ఇదెలా ఉంది? బాగుందా? బాగుందమ్మా. మరి ఇది బాగుందమ్మా, బాగుంది. ఇది ఇది కూడా బాగుందమ్మా. అవునా? సరే అయితే ఇది నీకు నచ్చింది కదా, నీకోసమే. అమ్మా, నాకెందుకమ్మా? అయినా ఇది
నా కోడలికి స్పెషల్ గా నేనిస్తున్న గిఫ్ట్. నీకు దీనికి సంబంధమే లేదు. ఓకే 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 మ్యామ్. ఓకే మ్యామ్. అడ్రస్ పంపిస్తా అన్నాడని నవ్య ఫోన్ తీసుకొచ్చాను. వచ్చిందమ్మా? అవును. ఒక్క కార్ కూడా లేదేంటి? పర్లేదమ్మా, ఆటోలోనైనా వెళ్ళిపోదామమ్మా. వెయిట్ సర్జు, అడ్రస్ కరెక్ట్ గా లేదు కదా. క్యాబ్ బుక్ చేస్తాను, డైరెక్ట్ గా డెస్టినేషన్ వెళ్ళిపోవచ్చు. సరేనమ్మా. క్యాబ్ బుక్ అయింది. కొంచెం తొందరగా పోనివ్వండి. సరే మేడం. అమ్మా, వాడు చెప్పిన చోటు ఇదేనా అమ్మా? అవును. మరి ఇక్కడ ఎవరు లేరేంటమ్మా? వాడే ఫోన్ చేస్తున్నాడు. డబ్బు తీసుకొచ్చాం. ఎక్కడున్నారు? నన్ను మీరు చూడలేరు, కానీ మీరు నాకు కనిపిస్తున్నారు. ఆ బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? ఆ ఫొటోస్ డిలీట్ చేస్తానని చెప్పావు కదా. చెప్పాను, చేస్తాను. మీరు వెళ్ళండి. డబ్బు తీసుకొని మాట తప్పవని నమ్మకం ఏంటి? నువ్వు మా కళ్ళ ముందుకొచ్చి నవ్యమ్మ ఫోటోలన్నీ నీ ఫోన్లో నుంచి తీసేస్తేనే డబ్బు ఇస్తాము, లేకపోతే లేదు. చూడండి, నేను డబ్బు కోసమే ఈ పని చేస్తున్నాను. డబ్బు వచ్చిన తర్వాత ఆ ఫోటోలతో నాకేం పని లేదు. నా మాట వినడం, నమ్మడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాం. కానీ డబ్బు తీసుకున్న తర్వాత మాట మార్చొద్దు. మా నవ్యమ్మ జీవితాన్ని నాశనం చేయొద్దు. ఏం చేయనని చెప్పాను కదా. విసిగించకుండా ఆ బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్ళండి. అంతా మీరు చెప్పినట్టే, మనం ఊహించినట్టే జరిగింది. ఒక పార్టీ నుండి డబ్బొచ్చింది. ఇంకో పార్టీకి కూడా ఇప్పుడే కాల్ చేస్తాను. వాడే కాల్ చేస్తున్నాడు. హలో 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 హలో
చెప్పిన డబ్బు రెడీ అయిందా మేడం, లేక ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? లోపలికి రావచ్చా వాగ్దేవి? ఓ మర్చిపోయాను, వద్దనే ఛాన్స్ నీకు లేదు కదా. వచ్చేస్తాను. నాకు ఈ బ్లాక్మెయిలింగ్ కి ఏ సంబంధమూ లేదు. కానీ నీకు ఫోన్ చేసిన వాడు మాత్రం నా కంట్రోల్లో ఉన్నాడు. నేను చెప్పింది మాత్రమే చేస్తాడు. అదేదో గొప్ప ఘనకార్యంలా చెప్పుకోవడానికి ఇంగిత జ్ఞానం లేదా నీకు? ఏం బతుకునిది! ఛీ! ఒక ఆడదాని వయ్యుండి ఇంత నీచంగా ఆలోచించడానికి నీకు అసహ్యంగా అనిపించడం లేదు? ప్రస్తుతం నేను వాగ్దేవి శత్రువునన్న విషయం తప్ప నాకేది గుర్తులేదు అరుణ్ ప్రసాద్. నీకు నా వల్ల ప్రాబ్లం అయితే డైరెక్ట్ గా నన్ను ఫేస్ చెయ్యి, అంతేగాని నా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నేనన్న మాటలో నువ్వు నీ కుటుంబం ఉంటాయని ప్రెస్ మీట్లో చెప్పావు కదా, అందుకే తప్పడం లేదు. ఇక చాలు. మర్యాదగా ఆ ఫోటోస్ డిలీట్ చేసి ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ చేసేయ్ ప్లీజ్. జస్ట్ క్లోజ్ ఇట్. అంత సింపుల్ గా ఈ ఇష్యూ క్లోజ్ అయిపోతే నా కష్టానికి ప్రతిఫలం, నేను పడ్డ అవమానానికి ప్రతీకారం ఎలా తీరిపోతుంది? ఏయ్, అయితే ఇప్పుడేం చేయమంటావు? నిన్ను మెడపట్టి గెంటేసిన ఏ చేతులతో హారతిచ్చి దండ వేసి లోపలికి తీసుకురమ్మంటావా? నీ గొప్పదనం గురించి మీడియా మీటింగ్ లో చెప్పమంటావా? అంత పెద్ద పెద్ద పనులు వద్దులే కాని ఒక చిన్న పని చేస్తే చాలు, సరిపోతుంది. ఏంటది? చాలా సింపుల్ వాగ్దేవి. ఇన్ని రోజులు నన్ను అన్న మాటలకి, నువ్వు చేసిన అవమానాలకి నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ కాళ్ళు పట్టుకోవాలా? చిచ్చి, కళ్ళు కూడా నువ్వలా ఊహించుకోవద్దు. కలలని నిజం చేసుకోవడం ఈ శ్యామలకి కొత్తేం కాదు. ఆలోచించు. నీ కన్నీళ్లతో నా పాదానికి అభిషేకం చెయ్యాలి. అప్పుడు కనికరించి నిన్ను, నీ కుటుంబాన్ని శాశ్వతంగా
నువ్వు చేస్తున్న సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదు వాణి. అయ్యో అమ్మా, సాయం రుణం కాదమ్మా. నా మీద నమ్మకంతో, ప్రేమతో మీరు అప్పగించిన బాధ్యత. నవ్యమ్మ సంతోషాన్ని, మీ మీద గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే తప్ప మరింకేం లేదమ్మా. థ్యాంక్స్ వాణి, చాలా థ్యాంక్స్. అయ్యో నవ్యమ్మ, ఈ మాటలే వద్దని చెప్పాను. మీరెప్పుడు నవ్వుతూ ఉండండి చాలు, సరేనా? ఈ కుటుంబం కోసం చాలా పెద్ద సాహసం చేశావమ్మా. అయ్యో నేను ఒక్కదాన్నే కాదు బాబు, ఇందులో ప్రీతి సాయం కూడా ఉంది. తన వల్లే ఇదంతా సాధ్యమైంది. నీలో వచ్చిన మార్పు ఇంత మంచి రిజల్ట్కి కారణమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఆంటీ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకండి. మీరంతా నా ఫ్యామిలీ అని ఫీల్ అవుతున్నాను కాబట్టి ఎంత ప్రాబ్లం అయినా సరే మీకోసం ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. గుడ్, వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రీతి, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇన్ని రోజులు నీలో మార్పు నిజమా కాదా అని నాకు చిన్న డౌట్ ఉండేది. కానీ ఈరోజు నువ్వు చేసిన పని వల్ల ఆ నమ్మకం పెరిగింది. నువ్వు ఎప్పుడూ ఇలానే ఉంటే ఎవ్వరికీ ఏ ప్రాబ్లం ఉండదు. ఇలానే ఉంటాను రాహుల్, ఐ ప్రామిస్ యూ. చూసావా ప్రీతి, నీలో ఇంత మంచి మార్పు రావడం వల్ల అందరితో పాటు నువ్వు కూడా ఎంతో సంతోషంగా ఉన్నావు. ఇదే మేము అందరం కోరుకున్నది. ఈ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి గాని ఏ చిన్న సమస్య వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. అలా ఉంటేనే అందరం సంతోషంగా ఉండగలం. అమ్మ నవ్య, ఇక దేని గురించి కంగారు పడుకో, ఆలోచించకు. ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా, ఇక ఏ సమస్య ఉండదు. ఎవరు టెన్షన్ పడకండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నేను కోరుకున్నది మాత్రం ఇది కాదు. మీకు నచ్చినట్టు ఉంటే నేను మారిపోయాననుకుంటున్నారా? రాహుల్ బాబు, ఈరోజు ప్రీతి చేయబట్టి ఎంత పెద్ద గండం తప్పిందో తెలుసా? ఏంటది?
ప్రీతి, అయినా నా పాస్వర్డ్ నీకెలా తెలుసు? అంటే మనం కలిసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు షేర్ చేసుకున్నాం కదా రాహుల్, మర్చిపోయావా? ఓ యా, కరెక్ట్. ఐఎమ్ సారీ. ఇన్ని రోజులు నువ్వే మా ప్రాబ్లంగా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు మాకు సొల్యూషన్గా మారడం, మాకు సపోర్ట్గా నిలబడడం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ప్రీతి. మీరెప్పుడూ హ్యాపీగా ఉండటమే నేను కోరుకునేది. ఓకే దెన్, నేను వెళ్ళి నా రూమ్లో రెడీ అవుతాను. అయినా ఏంటి రాహుల్ బాబు మీరు కొంచెం కూడా అయ్యో క్షమించండి బాబు, ఏదో కోపంలో అనుకోకుండా. క్షమించాలంటే నువ్వు ఈ పువ్వులు పెట్టుకోవాలి. దొంగ బాబు మీరు, మీరే పెట్టండి. నేను నీకు పూలు పెట్టాను కదా, మరి రిటర్న్ గిఫ్ట్గా నువ్వు నాకు ముద్దు పెట్టాలి. అబ్బా మొదలెట్టారా? రోజు ఇదే పని ఏంటి మీకు? ఏయ్ సరసు, ఏం చేయను? 4 రోజులు ఆగమని ఆ రోజు పంతులు గారు చెప్పారా? అప్పటి వరకు తప్పదు కదా మరి. అబ్బా పెద్ద బడేయండి మీకు. ఇదేమైనా పెద్ద పరీక్ష? ఇది పరీక్ష కాదు, శిక్ష. సరసు, టైం వేస్ట్ చేయకుండా ముద్దు పెడతావా పెట్టవా? ప్లీజ్ సరసు, ప్లీజ్. తప్పదు కదా, సరే. ఆగా. ఏమైంది బాబు? ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టు. సరే. ఇదేంటి బాబు, ఇలా అయితే నాకెలా అందుతారు? అందుకోవాలి మేడం. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కాల్సిన మీరే ఇలా నీరు కారిపోతే ఎలా చెప్పు? కమాన్. రాహుల్ బాబు, సరసు, అలా ఎలా సరసు? సరస్సునా మజాకనా? ఆహా, అబ్బో, ఏమనుకున్నాను గాని పొట్టిదానివే గాని గట్టిదానివే. ఏంటి బాబు? ఊరికే అన్నానులే సరసు. నువ్వు కూడా సరసు పార్టీలోనే ఉన్నావు కదా, కొత్తగా ఇలా మాట్లాడుతుంటే. ఎవరు ఏ పార్టీలో ఉన్నా తప్పు చేస్తే తప్పని చెప్పడం మాత్రమే నాకు తెలుసు. నీకు తెలిసింది నాకు కూడా అర్థమైంది, కానీ మా ఆయన కంటికే కనిపించట్లేదు.
దాన్ని మంచితనం అనాలో మూర్ఖత్వం అనాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒక్క విషయం చెప్పు, చదువు విషయంలో నువ్వు అబద్ధం చెప్పినందుకు నీకు ఈ ఇంట్లో వాల్యూ లేదు. మరి తేజ ఏం చేశాడు? ఈ ఇంటికి పెద్ద కొడుకు, ఆంటీ ఏం చెప్పినా ఓకే అని చేయడం తప్ప ఎదురు చెప్పడం తెలియనివాడు. అలాంటిది తేజ కన్నా ఆ సరస్సు ఎలా ఎక్కువైంది? తేజ పేరు కన్నా వాణి పేరు ఎందుకు గొప్పైంది? ఇంకెంతకాలం తేజ ఇలా బానిసలా ఉండాలి? ఇంటికి పెద్ద కొడుకు అంటే అన్నింట్లో ముందుండాలి కాని ఇలా అందర్నీ ముందు నిలబెట్టి తను మాత్రం వెనకుండిపోవాలా? నీ అమాయకత్వం, తేజ మంచితనం వల్ల ఈ ఇంట్లో మీ పొజిషన్ మాత్రమే కాదు, మీ బిడ్డల ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుందేమోనని నాకనిపిస్తోందక్క. మీ మంచి కోరి నాకనిపించింది చెప్పానక్క. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి మొహం అలా ఉంది? రేపు ఎగ్జామ్ ఏమైనా ఉందా? నాకు పెట్టే ఎగ్జామ్స్ ని నేను బుక్స్ చదివైనా పాస్ అవుతాను, కానీ ఈ ఇంట్లో పెద్ద కొడుకుగా మీరు ఫెయిల్ అవ్వకుండా చూసుకోండి చాలు. నువ్వు డైరెక్ట్గా మాట్లాడితేనే విషయం అర్థం కాదు. మళ్ళీ వంకర పొలికలు పెట్టకారలేందుకు? సరే, డైరెక్ట్ గానే చెప్తున్నాను. ఇంటికి కోడల్నైనా ఏ రోజు నాకు మర్యాద లేదు. కానీ మీకేం తక్కువ? మీ నాలెడ్జ్ కి టాలెంట్ కి ఎందుకు వాల్యూ లేదు? లేదని ఎవరు చెప్పారు? ఉందని మీరెలా అనుకుంటారండి? వాణి పేరుతో యూనివర్సిటీ పెట్టేంత గొప్పేముంది? మీ ఎక్స్పీరియన్స్ తో పోల్చుకుంటే ఆ సరస్సునే కాదు, రాహుల్ కూడా మీ ముందు సరిపోతాడా? మీరు లేకుండా వాగ్దేవి గ్రూప్ లో ఏ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వలేదు. అలాంటి మీకు మినిమం గుర్తింపు కాదు కదా, ఓన్ గా బిజినెస్ అయినా ఉందా? నాకే సాఫ్ట్వేర్ సొల్యూషన్ స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ కాలేదు, ఇంకా ప్రాసెస్ లోనే ఉంది. కానీ వాణి పేరు మీద పెట్టిన యూనివర్సిటీ పనులు మాత్రం వెంటనే స్టార్ట్ అయిపోతున్నాయి. అది కూడా మీరే దగ్గరుండి చూసుకుంటున్నారు. టిల్ ద ఎండ్ మన లైఫ్ మాత్రం మారదు, అంతా మన కర్మ. చూడు వనజ, చిన్న విషయాన్ని నువ్వు పెద్దగా చూస్తున్నా. మ్యామ్ తీసుకునే ప్రతి డెసిషన్ వెనుక ఎంతో ఆలోచన ఉంటుంది. నాకు నమ్మకం ఉంది. ఏంటండి నమ్మకం? అందరూ నన్ను అమాయకురాల్ని అంటారు, కానీ నాకన్నా పెద్ద అమాయకులు మీరేనండి. మీరిలా మాయలోనే బతికేస్తూ ఉంటారు. చూడండి, ఒక కోడలిగా ఈ ఇంటికి నేను అర్హురాల్ని కానేమో, కానీ ఒక భార్యగా, ఒక బిడ్డకి తల్లిగా అన్యాయం జరుగుతుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేనండి. ఎంతో పెద్ద చదువు చదివిన మీరు ఈ రోజు ఇంట్లో ప్రొఫెషనల్ పనోడిగా మారిపోయారు. రేపొద్దున్న మన బిడ్డను కూడా అలానే పెంచుతారా? ఇలానే మారుస్తారా? అసలు రేపేం జరుగుతుందో తలుచుకుంటేనే నాకు బతకాలం లేదండి.